హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ మైండ్స్. నేను మీ పండు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మా ఉగాది వ్లాగ్ అనమాట. ముందుగా అందరికీ విశ్వసనామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు ఈ సంవత్సరం అంతా మంచిగా జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా ఉగాది వ్లాగ్ అండి. మొన్న మెహందీ వ్లాగ్ వచ్చేసింది కదా, చూసారా? అందరూ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మా ఉగాది వ్లాగ్ అనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ముందుగా పిండి వంటలతో అయితే మా ఉగాది అయితే స్టార్ట్ అయిపోయింది 2 days ముందుగానే. మేమైతే ఈసారి లడ్డూలు చేసుకున్నామండి. చాలా టేస్టీగా వచ్చాయన్నమాట లడ్డూలు. ఇవైతే చెక్కలు అనమాట. మొత్తం మేమే అయితే ప్రిపేర్ చేసుకోలేదు. లడ్డూలు మిఠాయి అయితే చేయించామన్నమాట. మా ఊరికి వచ్చారు చేయడానికి. ఇదైతే మిఠాయి అనమాట. మేము వచ్చేసి 1 kg తీసుకెళ్తే మాకు 4 kgs దాకా వచ్చిందనమాట మిఠాయి. మేమైతే లడ్డూలు చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మా అక్క అయితే చక్రాలు చేస్తుంది అనమాట. స్వీటు హాట్ 2 చేసుకున్నాం. రెండు చెక్కలు, చక్రాలు, లడ్డు, మిఠాయి అనమాట. మా పిండి వంటలది అయితే 1 day అంతా అదే సరిపోయింది. ఈ పిండి వంటలు తినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. మీకు కూడా అలా అనిపిస్తుందా? అనిపిస్తే కామెంట్ చేయండి. ఇక్కడైతే మేము సిస్టర్స్ అనమాట. మేము ముగ్గురం అయితే చాలా కష్టపడి చెక్కల కోసం ప్రిపేర్ చేస్తున్నాం. చాలా వచ్చాయన్నమాట. అవన్నీ చేసేసరికి మాకైతే నీరసం వచ్చిందనమాట. ఇలా అయితే మా పిండి వంటలన్నీ చూసేసారు కదా. ఇలా అయితే మా పిండి వంటలన్నీ అయిపోయాయి ఫెస్టివల్కి. నాకైతే స్వీట్లో అయితే లడ్డు ఫేవరెట్ అండి. నాకు చాలా ఇష్టం లడ్డు అంటే. నెక్స్ట్ అయితే చెక్కలు ఇష్టం బాగా, కానీ అవి చేయడమే చాలా కష్టం అనిపించింది. నేను, మా సిస్టర్స్, మా ఫ్రెండ్ అందరం కష్టపడి చాలాసేపు అయితే అవే పట్టాయి. 1 dayలో హాఫ్ డే మొత్తం చెక్కలకే అయిపోయింది టైం అంతా. ఈ 3 అయితే ఫాస్ట్గానే అయిపోయాయి. మా అమ్మ అయితే ఇంటికి వచ్చేసరికి పిండి వంటలన్నీ మంచిగా పెట్టేసాం అనమాట. నెక్స్ట్ డే మేము ఎక్కడ పడేస్తే మా అమ్మ సర్దుతుంది అన్నిటిలో. ఇది ఫెస్టివల్ రోజు మార్నింగ్ అనమాట. అన్ని పిండి వంటలన్నీ టేస్ట్ చేసాము. అన్నీ సూపర్గా అయితే కుదిరాయి ఈసారి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇదైతే ఫెస్టివల్ మార్నింగ్ అనమాట. మా ఫ్రెండ్స్ మేమందరం రెడీ అవుతున్నాం. ఇది మార్నింగ్ మేమైతే దేవుడికి పెట్టుకుంటామండి అందరం. పూజ అదంతా అయిపోయాక మేమైతే శారీస్ అయితే కట్టుకున్నాం అనమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ మొన్న చూసారు కదా మెహందీ బ్లాగ్లో. అలా అనమాట. మేమైతే రెడీ అయ్యాం. నెక్స్ట్ అయితే ఫొటోస్, రీల్స్ కోసం అనమాట ఈ రెడీ అవ్వడం. ఇది వచ్చేసి నేను శారీ అనమాట. నేను శారీ కట్టుకున్నాను. మా ఫ్రెండ్స్ కూడా శారీ కట్టుకున్నారు. తర్వాత రీల్స్ చేసాము, గోల్ చేసాము, ఫొటోస్ దిగాము. ఆ ఫొటోస్ కూడా నేను మీకు పెట్టాను చూడండి. చాలా బాగా వచ్చాయి. ఇది మార్నింగ్ అనమాట. ఇదంతా చెప్పాను కదండి ఇంతకుముందే. మా ఊరైతే పల్లెటూరు. చూశారు కదా, ఎద్దులను అయితే ఇలా తీసుకెళ్తున్నారు ఊరేగింపుగా. సంవత్సరం అంతా పంట పండించడానికి రైతులు ఎంత కష్టపడతారో అంతకంటే కష్టం అయితే వీటికే ఉంటుంది. కాబట్టి ఉన్న వాళ్ళందరూ ఇలా ఊరు మొత్తం ఊరేగించి గుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటారు ఫార్మర్స్. నేను వీడియో తీద్దామని బయటకు వచ్చేసరికి సగం పోయాయి అనమాట. ఇదైతే ఫెస్టివల్ రోజు నైట్ అనమాట మేము రెడీ అయింది. అదైతే మా డ్రెస్సింగ్ అనమాట. మేమైతే తిరునాళ్ళలోకి ఇప్పుడే ఎంటర్ అయ్యాం. మా ఇల్లు అయితే ఇటు చివర, తిరునాళ్ళు అయితే అటు సైడ్ లాస్ట్ ఉంటుంది అనమాట. మాకైతే చాలా డిస్టెన్స్ అయితే చాలా ఉంటుంది. ముందైతే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. అన్నీ అయితే రిటర్న్లో చూపిద్దామని ఫాస్ట్గా అయితే వెళ్తున్నాం. కానీ చాలా ట్రాఫిక్, చాలా క్రౌడ్ ఉందన్నమాట. ఫాస్ట్గా వెళ్ళిపోయి ముందు టెంపుల్ చూసేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇవన్నీ చూపిద్దామని అయితే మేమైతే అనుకున్నాము. వెళ్తున్నాము. మా బావ, మా అక్క, మా ఫ్రెండ్స్, మా తమ్ముడు అనమాట. అసలు చాలా రష్గా ఉందండి. ఇక్కడ మెయిన్లీ ఇంకొకటి, పోలీసులకి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. కానీ అక్కడ క్రౌడ్ క్లియర్ చేద్దామని వచ్చారు కానీ ఒక్కరు కూడా వాళ్ళ మాట వినట్లేదు. ఎవరు దారిన వాళ్ళే వెళ్తున్నారు కానీ అసలు క్లియర్ అయితే అవ్వట్లేదు. మేమైతే చాలా కష్టం మీద అందరినీ క్రాస్ చేసుకుంటూ ముందుకెళ్తే మొత్తం లైటింగ్ వేశారండి చాలా బాగా. దేవుడి బొమ్మకి అంతా బాగుంది. మేమైతే నడుచుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్తున్నాం. ప్రతి ఇయర్ అయితే ప్రభలు కడతారండి బాగా. అందరూ వరుసగా తీసుకుంటూ వెళ్తారు. కానీ ఈ ఇయర్ అయితే ఒకటే కట్టారు. ఎందుకంటే ప్రతి ఇయర్ ఏం జరుగుతుందంటే, మనం పొలాలన్నీ స్టార్ట్ చేసి పొలం పనులన్నీ అయిపోయాక ఈ ఫెస్టివల్ అనేది వస్తుంది. వాళ్ళు పంట బాగా పండిందన్న ఆనందంతో ఫెస్టివల్ అనేది బాగా చేస్తారు. ఈసారి అయితే అందరికీ అంత మంచిగా అయితే చేతికి రాలేదన్నమాట. అందుకని అంతగా ఏం చెయ్యలేదు. ఒక ప్రభ అయితే కట్టారు. అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఆ కనిపిస్తుందేనండి టెంపుల్ అయితే. ఈ టెంపుల్ వచ్చేసి మాకు ఊరి చివర ఉంటుంది. ఈ టెంపుల్ అయితే చుట్టూ పొలాలు ఉంటాయండి. చుట్టూ పొలాల మధ్యలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. అంటే పెద్ద టెంపుల్ ఏమీ కాదులే కానీ
పర్లేదు, బాగుంటుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం అయితే ఆ పొలాలు కూడా ఉండవు ఈ ఫెస్టివల్ జరిగే టైంకి. ఈ సంవత్సరం అయితే పొలాలు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక ప్రభ అనమాట. మేము వెళ్తుంటే మాకు కనిపించింది. ఇంకా డీజే పెట్టుకొని తీసుకెళ్తున్నారు చూడండి. ఈ టెంపుల్ అయితే ఊరికి చివరి ఉంటుందని చెప్పాను కదండి. ఇటువైపు అయితే 2-3 టెంపుల్స్ అయితే ఉంటాయి. మేమైతే ఫెస్టివల్ రోజే ఇటువైపు అయితే వస్తాము. శివాలయం కూడా కడుతున్నారు ఇప్పుడే. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, ఇంకొకటి నీలంపాటి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. దానికి తిరునాళ్ళు కూడా చేస్తారు. మేమైతే ఈ టెంపుల్కి అయితే ఈ ఫెస్టివల్కే వస్తామండి. విడి రోజుల్లో అయితే ఇటువైపు మేమైతే రాము. మేమైతే ఎట్టకేలకు నడుచుకుంటూ అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మా వెనక వస్తున్న ప్రభునైతే అక్కడ గుడి దగ్గర పెట్టేసి రేపు మార్నింగ్ తీసుకెళ్తారనమాట. మాకు ముందు డీజేలో మంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్స్ అయితే వస్తున్నాయి. మాకైతే డ్యాన్స్ వేయాలనిపించింది, కానీ బాగోదని మేమైతే వేయలేదు. అదైతే టెంపుల్ అనమాట. మీ పక్కన కనిపిస్తుంది కదా, మొత్తం దారంతా లైటింగ్స్ వేశారు. చాలా బాగా డెకరేట్ చేశారు టెంపుల్ని అయితే. మేము టెంపుల్ కూడా లోపల వైపు కూడా వీడియో తీసాము, కంటిన్యూగా అయితే మీరు చూడండి. ఇది వచ్చేసి రూట్ అనమాట. చూసారా, పక్కన పొలాలు కూడా ఉన్నాయి. అటువైపు ఇటువైపు పొలాలు ఉంటాయి. మధ్యలో అయితే మనం వెళ్ళడానికి దారి అయితే ఉంటుంది. అదంతా అయితే లైటింగ్తో కవర్ చేశారు. చాలా బాగుంది చూడడానికి అయితే. మేమైతే వెనక వైపు వస్తున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్స్ అయితే టెంప్ట్ చేస్తున్నాయి అన్నమాట మమ్మల్ని. నడుచుకుంటూ వస్తున్నాం, నేను, మా ఫ్రెండ్స్, మా బావ, మా అక్క వాళ్ళు అందరం. ఈ ఉగాది అయితే మీ ఊర్లో ఎలా జరుపుకుంటారో మాకైతే తెలియదు. మా ఊర్లో అయితే అందరూ క్యాస్ట్ అండ్ డిఫరెన్స్ లేకుండా అందరూ ముస్లిమ్స్తో సహా అందరం జరుపుకుంటాం. అందరం ఫెస్టివల్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే పవర్ స్టార్ సైన్ అయితే చేస్తున్నాం ఇక్కడ. ఇదైతే అమ్మవారి టెంపుల్ అనమాట. అమ్మవారు ఒక్కళ్ళే ఉండరు, స్వామివారు కూడా ఉంటారు. ఇక్కడైతే మేము మా ఊరు మొత్తం అయితే ఈ ఫెస్టివల్ కంటే ముందే సండే అయితే మేమైతే ఊరు మొత్తం అయితే పొంగళ్ళు అయితే చేస్తారు ముందుగానే. ఇక్కడ విగ్రహం అయితే మన దేవరంపాడు నేతి వెంకన్న స్వామిని ఎలా అయితే ఫేమస్సో నెయ్యితో, మా ఊర్లో కూడా అంతే. ఆ విగ్రహం అయితే నెయ్యితో అభిషేకం చేస్తారనమాట. దాని తడి అయితే ఎప్పటికీ ఆరిపోదు. ఈ ఇయర్ ఈ ఉగాదికి మేము నేతితో అభిషేకాలు చేసి ఊరు మొత్తం పూజలు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ ఉగాది వచ్చేదాకా కూడా ఆ విగ్రహం అదే తడితో ఉంటుంది. మధ్యలో కొంతమంది వచ్చి పొంగళ్ళు కూడా చేసుకుంటారు. ఇక్కడ లంబాడీస్ అయితే ఎక్కువగా వస్తారు. లంబాడీస్కి అమ్మవారు అనేది పుట్టింటి వాళ్ళు అనమాట. వాళ్ళైతే ఫెస్టివల్కి ఒక 10 days ముందే వచ్చి అక్కడే ఉంటారనమాట. వాళ్ళైతే ఈ ఫెస్టివల్ హడావుడి అంతా అయిపోయాక ఒక 2-3 days ప్రశాంతంగా ఉండేసి అయితే వెళ్తారు. ఇక్కడ చూసారు కదా, టెంపుల్లో పెద్ద వేప చెట్టు అయితే ఉంటుందండి. చాలా చల్లగా, పగలైతే చాలా బాగుంటుంది, ఉండొచ్చు అక్కడ. ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడ అమ్మవారితో పాటు స్వామివారు కూడా కొలువై ఉన్నారు. ఇక్కడ అమ్మవారి పేరు వచ్చేసి రత్తమ్మ అనమాట, స్వామివారి పేరు రత్తయ్య అనమాట. మేమైతే రత్తమ్మ తల్లి అని పిలుస్తామండి. ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్. మనం ఏదన్నా కోరుకుంటే ఖచ్చితంగా అది డెఫినెట్గా నెరవేరుతుందని మా ఊరు వాళ్ళందరి నమ్మకం. స్వామివారికి అమ్మవారికి వివాహమైన అనంతరం అయితే గుర్రం మీద అయితే మా ఊరు సైడ్ వస్తుంటారని మాకైతే మా నాన్నమ్మ వాళ్ళైతే చెప్పేవారు. వస్తుండగా పులి అయితే వాళ్ళ మీద దాడి చేస్తుంది. ఈ దాడిలో స్వామివారు అయితే చనిపోవడం జరుగుతుంది. స్వామివారు చనిపోవడం అనేది అమ్మవారు తీసుకోలేరు అనమాట. ఇంకా స్వామివారి జీవితం నాకు వద్దని చెప్పేసి మన నీలంపాటి అమ్మవారు ఎలా అయితే కాలిపోతారో అలాగే అమ్మవారు కూడా తనకు తాను కాలిపోతుంది. అక్కడే బూడిదలాగా మిగులుతుంది. తర్వాత వాళ్ళందరూ వచ్చి చూస్తారనమాట. అందరూ చాలా బాధపడి వెళ్ళిపోతారు. తర్వాత మా ఊరి వాళ్ళకి ఒకరికి కళలోకి వచ్చి, నేను ఇక్కడ దేవతగా వెలిసాను, నా విగ్రహం ఉంది, ప్రతిష్ఠించండి, పూజలు చేయండి అని కళలో కనిపించి చెప్పారంట. ఊరి వాళ్ళు నిజమేనా అని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ విగ్రహం ఉందంటండి. అసలు చాలా వింతగా ఉంది కదా. ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి ఉగాది రోజు అక్కడ మేము తిరునాళ్ళు అయితే మేము జరుపుకుంటాం. మా ఊరి వాళ్ళందరూ నమ్మకం అండి. అందరికీ ఇయర్లో వచ్చేసి బిగ్గెస్ట్ ఫెస్టివల్ అయితే సంక్రాంతి అని చెప్పుకుంటారు ఏపీ సైడ్. మా ఊరి వరకు అయితే మాకైతే ఉగాది ఫెస్టివల్ అండి. మేమైతే మళ్ళీ ఇయర్ తర్వాత ఈ గుడికి వచ్చాము, అమ్మవారిని దర్శించుకున్నాము, దండం పెట్టుకున్నాము. మా నాన్న కనిపిస్తే ఫోటో కూడా దిగాము. మేమైతే గుడి నుంచి రిటర్న్ అయితే వచ్చేసాము. మీకు ముందు చూపించాను కదండి, ముందు పెట్టిన ఇవన్నీ స్ట్రీట్ షాపింగ్ లాగా అనమాట. మేము రిటర్న్లో చూపిస్తామని చెప్పాను కదా, ఇవన్నీ పెట్టారనమాట. చాలా బాగా చూసాము మేము. నాకైతే ఏం నచ్చలేదు, నేనైతే ఏం కొనుక్కోలేదు. మా పిల్లలు అయితే బొమ్మలు అవి కొనుక్కున్నారు. మా బుడ్డ పిల్లలు ఉన్నారు, మా అక్క వాళ్ళ పిల్లలు, వాళ్ళైతే ఇష్టమైనవి కొనుక్కున్నారు. వాళ్ళకైతే మేము కొనిపించామన్నమాట. ఇక్కడ ఫ్లవర్ వాట్స్ అవి అయితే చాలా బాగున్నాయి. మేమైతే ఏమైతే ఇంట్రెస్ట్ లేదు నాకైతే, నేనైతే కొనుక్కోలేదు.
చూసే మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ప్రతి ఒక్కటి షూట్ చేసి చూపిస్తున్నాం చూడండి. అక్కడ మా ఫ్రెండ్ పిలుస్తుంది, కొనుక్కుంటావా మాయ అని. నేనైతే వద్దని చెప్పాను, తన్నే తీసుకోమన్నాను, తను కూడా తీసుకోలేదు. మేము అక్కడ ముందుకు వెళ్తున్నాం. మా హెవీ డ్రెస్సులతో ఇంత దూరం నడవడం చాలా కష్టం అనిపించింది. సింపుల్ డ్రెస్ వేసుకొని రావాల్సింది. మా క్రాప్ టాప్స్ అనమాట, చాలా హెవీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి జంపింగ్స్, ఈసారి ఏంటో 3 జంపింగ్స్ వచ్చాయన్నమాట. మా అక్క వాళ్ళ అబ్బాయి మా భద్ర అయితే ఎక్కుతానని గుడికి స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్పాడు. ఇక్కడికి వచ్చి ఎక్కమంటే మా డాడీ అరుస్తాడు, నేను ఎక్కనని అనేసాడు. మేమైతే చిన్నగా నడుచుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం. మనకు సంబంధించి ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఏమైతే లేవు, జస్ట్ చూసుకుంటూ వెళ్తున్నాం అంతే. జనం ఇందాకటి కంటే ఇక్కడ క్రౌడ్ అయితే తగ్గింది, చాలా బెటరే. నేనైతే మా తమ్ముడు అయితే వీడియో తీస్తున్నాడు, నేనైతే ముందు నడుస్తున్నాను. నేను మా ఫ్రెండ్స్ ముందుకు వచ్చేస్తే పిల్లల బొమ్మలు అనమాట, బాగానే ఉన్నాయి, పర్లేదు. వాళ్ళకైతే గన్స్ కొనిచ్చాము, మా అక్క వాళ్ళ పిల్లలకైతే. అక్కడ నుంచి పక్కకు వచ్చామన్నమాట. మేము ఇక్కడ ఐస్ క్రీమ్ చూసాము. ఐస్ క్రీమ్ చూస్తే మనం ఆగం కదా, ఐస్ క్రీమ్ దగ్గరకు అయితే వచ్చేసాం. అందరం అయితే ఏం కొనుక్కోవాలా డిస్కషన్లో ఉన్నాం అనమాట. నేనైతే వెళ్ళి అసలు ఏం ఐస్ క్రీమ్స్ ఉన్నాయా చూద్దామని చెప్పేసి ముందు ఐస్ క్రీమ్ తీయమని చెప్తున్నా మా ఫ్రెండ్ని. మా ఫ్రెండ్ ఏమో ఆ జంపింగు తిరణాలంతా వీడియో తీస్తుంది, నేను చెప్పింది మాత్రం వీడియో తీయదు. ఆ అమ్మాయి ప్రశ్న ఇటు తీయమన్నా కానీ తీయట్లేదు అనమాట. నేనేమో అటువైపు మొత్తుకుంటున్నా. చివరిగా ఆ పిల్లకి నచ్చిన టైంకి మన వైపు తిప్పిద్ది అనమాట కెమెరా. మన మాట విందా, ఆ అమ్మాయి మాటే మనం వినాలి. ఇవైతే ఐస్ క్రీమ్స్ అనమాట, చూడండి. కోన్స్ ఉన్నాయి, కప్స్ ఉన్నాయి, తక్కువే ఉన్నాయి, అయిపోయాయి అనుకుంటా. మేమైతే కప్స్ తీసుకున్నాం, తలా ఒకటి. అలా ఐస్ క్రీమ్ తింటూ అయితే చల్లగా చిల్ అయితే అయ్యామన్నమాట. మా భద్రానైతే నేను బతిమలాడుతున్నా, నేను మీ డాడీకి చెప్పనులే జంపింగ్ ఎక్కమని. వాడైతే నేను ఎక్కనంటే ఎక్కను అంటున్నాడు. అందరం అయితే ఐస్ క్రీమ్ అయితే తిన్నాం. ముందు ఐస్ క్రీమ్ కంటే ముందు మాకు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి, ఈ ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా తినేసి ఎక్కడెక్కడ ప్రబల దగ్గరికి వెళ్ళాలా అని మా ఇంట్రెస్ట్ అన్నమాట. మేమైతే ఫాస్ట్గా తినేద్దామని అయితే అందరం మాట్లాడుకున్నాం. వాడికి మాత్రం నిద్ర వస్తుంది అనమాట. ముందు వాడిని అర్జెంటుగా ఇంట్లో దింపేయాలి. అక్కడే పక్కన చెరుకులు కూడా ఉన్నాయి, కానీ మాకు అప్పుడు ఈ వీడియో హడావుల్లో అయితే మేమైతే మర్చిపోయామన్నమాట. మా పెద్దక్క అయితే మర్చిపోకుండా చెరుకులు అయితే తీసుకుంది. మేము ఇంటికి వెళ్ళి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. మేమైతే ఐస్ క్రీమ్ తినడం అయితే ఇంకా అవ్వలేదు. చిన్నగా ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ప్రబల దగ్గరికి వెళ్ళాలి. అది ప్రబల వీడియోలు వచ్చేసి లాస్ట్లో ఉంటాయి, మీరు కూడా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, నేను వీడియో అయితే మొత్తం ఎడిట్ చేసేసి అయితే పోస్ట్ చేసేసాను, కానీ ప్రబల వీడియో లాస్ట్లో యాడ్ చేశానని చెప్పాను కదా, దానికైతే కాపీరైట్ పడి నేను వీడియో అయితే డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఉగాది మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఉగాది పచ్చడినే నేను యాడ్ చేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్, అందుకని ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. ఈ ఉగాది పచ్చడి అయితే షడ్రుచుల సమ్మేళనం అని అయితే మనం చెప్పవచ్చు. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని ఈ పండుగ ఇచ్చే సందేశం అన్నమాట. ఈ ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావాన్ని, అనుభవానికి ప్రతీకగా నిలుస్తాయని మనమైతే చెప్పవచ్చు అన్నమాట. ఉగాది నాడు షడ్రుచులను ఆరగించడం, దాని వెనక జీవిత సారాంశం గోచరిస్తుంది. పచ్చడి అయితే కలిపేయడం, తినేయడం మొత్తం అయితే అయిపోయింది. మేమైతే ప్రబల నుంచి రిటర్న్ వస్తున్నాం అనమాట. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.